చూడండి నేను బెండకాయలు చూపిస్తున్నానని మా ఆయన గారు అయితే అంటున్నారు కోసేదేమో నేను. కోసినట్టు బిల్డప్ ఇచ్చి ఫోటోలు దిగేది, వీడియోలు తీసుకునేది నువ్వా అని చెప్పేసి అంటున్నారండి. అవును కదండీ! ఎవరు చెప్తేనే చూపించిన వాళ్ళకి క్రేజ్ ఎక్కువ కదండీ! వీడియోలోకి వెళ్దాం వచ్చేయండి. మా బెండకాయలు చాలా రోజులకు కోస్తున్నామండి. ముదిరిపోయినాయి. అయినా సరే కోసుకుంటున్నాము. నేనైతే కొయ్యనండి చేతులు దురదొస్తాయని. మొన్న అలాగే కోత్తే దురదొచ్చాయి. ఆయన గారి డ్యూటీయే ఇదైతే. కోస్తున్నారండి. మా గోంగూర కూడా చూడండి ఎలా వచ్చిందో. అదైతే కోసుకోవట్లేదు మేము. పాలకూర అయితే కొయ్యడానికి రెడీగా ఉందండి. అది ఈ రోజు అయితే కొయ్యట్లేదు. కోసుకుందాం తర్వాత రోజు. ఈ చెట్టుకి 4 కాయల వరకు వచ్చాయండి మనకి. చెల్లి ఆగాగు మరి. మా సిస్టర్ మాట్లాడుతుంది వినండి. ఒకసారి చూపిమంటారా? అందరూ వేసుకునే నైటీలే. ఇదిగోండి మా అంజూరపు చెట్లు. మీకైతే చూపించిన తర్వాత కాయలు అయితే వచ్చేస్తున్నాయండి. ఇవేనండి కాయలు, మీకు చూడొచ్చు. ఒక 8 కాయల వరకు అయితే వచ్చాయండి. గురుగుర కూడా రెడీ అయిందండి మనకి. ఇదిగోండి ఈ బెండకాయలు అయితే దొరికాయి మన చెట్లకి. అదే పెద్ద మొక్క అండి. ఇదిగోండి ఇంకా 2 మొక్కలు ఉన్నాయి. అదిగోండి జామ చెట్టు. కాయలు అయితే లేవండి. ఇది ఒక జామ చెట్టు అండి. ఇవే మా బెండకాయ మొక్కలు. ఇదిగోండి ఇది మా కరివేపాకు మొక్క. సంవత్సరం కూడా అవ్వలేదండి దీనికి. అయినా చక్కగా కోసుకోవడానికి డైలీ వస్తుంది. అది మా అంజూరం మీరు చూసిన తర్వాత పెరగటం మొదలైందండి. ఇవైతే అలాగే ఉన్నాయి. పాలకూర అయితే మళ్ళీ కోసుకోవడానికి రెడీగా ఉంది. ఇదిగోండి ఈరోజు కోసుకున్న బెండకాయలు. ఆర్గానిక్గా పండించుకొని మన తోటలో మనం వేసుకున్న మొక్కల నుంచి కోసుకుంటే అది ఎంతో సంతోషం కదండి. మేమైతే మందులేమి వేయకోకుండా పండించుకొని తింటున్నాము. మీకు నచ్చితే మీరు కూడా ఇలాగే చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వచ్చేసి ఈరోజు ఆర్గానిక్గా పండించుకున్న మా మొక్కల నుంచి కోసుకున్న బెండకాయతో కర్రీ చేస్తున్నానండి. సింపుల్గా మేము అయితే ఇంట్లో ఎలా చేసుకుంటామో అలాగే చేసి చూపెడుతున్నాను. ఆ కర్రీ మీరు కూడా చేసుకోవాలంటే వీడియోలోకి వెళ్దాం రండి. బెండకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. 4 కొన్ని అయితే బెండకాయలు వచ్చినాయండి. ఏమో 2 టమాటాలు, మీడియం సైజు టమాటాలు 2 కట్ చేసుకున్నానండి. మీడియం సైజు ఉల్లిపాయ అయితే 1 తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇట్లా కావాల్సింది వచ్చి మంచి నూనె అండి. అలాగే కొంచెం కారం, ఉప్పు, పసుపు. ఇదిగోండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నేను కడిగి నానబెట్టుకున్నాను. ఇది వేస్తానండి కలిపి. రసం తీసి ఈ రసం వేసుకుందాము. పొయ్యి దగ్గరికి రండి, వండేసుకుందాం. పొయ్యి అయితే వెలిగించుకుందామండి.
బెండకాయ కూర కోసం నేనైతే కుక్కర్ తీసుకుంటున్నానండి. బెండకాయలు కొంచెం ముదిరాయి, రెండే ఉన్నాయి అని కొయ్యకోకుండా ఉంచేసానండి నేను చెట్లనే. అందుకని లైట్ గా ముదిరాయండి. అందుకనే కుక్కర్ లో పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి కుక్కర్ అయితే వీటైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ అయితే వీటైందండి. ఇందులో నేను టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మీరు ఇలా వేసి చెయ్యండి, బెండకాయ పులుసు బాగా వస్తుందండి. ఇందాక మీకు చెప్పేటప్పుడు క్లిప్ మిస్ అయినట్టుంది, చూసుకోలేదు నేను. ఇదిగోండి, ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇలా అయితే వేపేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి మనకి. ఇప్పుడైతే కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం. జస్ట్ కొంచెం టీ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే దాని టేస్టే మారిపోద్దండి. నేను ఫ్రైకి వేసిన అయిపోయినా పులుసుకి అయితే కంపల్సరీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వాడతానండి. నేను ఎప్పుడు ఇంట్లో బెండకాయ పులుసు ఎలా చేస్తానో అలాగే చూపిద్దామని చేస్తున్నానండి. బెండకాయలు కూడా కొంచెం లైట్గా ముదిరాయి కదా మనకి అని ఇంకదే చేస్తున్నాను. ఇప్పుడైతే దీంట్లో ఉప్పు వేసుకుందామండి. నేను ఒక 2 స్పూన్లు అయితే వేస్తానండి. ఇలా తిప్పేసుకుందాం. ఇలా మగ్గించుకుంటే మనకి కలర్ అయితే వచ్చేస్తాయండి. ఒక నిమిషం మూత అయితే పెట్టేసి వేపుకుందామండి ఉల్లిపాయలని. 1 నిమిషం అయితే అయిందండి, మూత తీసి చూసుకుందాం. ఉల్లిపాయ అయితే మనకి కలర్ వచ్చేసిందండి. ఈ కలర్ సరిపోద్ది, లైట్ గా వేగితే చాలు. దీంట్లో అండి పచ్చిమిర్చి ముక్కలు అలాగే టమాటా బెండకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఒకసారి. బెండకాయలు చూడండి, నేనైతే ఇలా పోసుకున్నాను పులుసుకే కదా అని. ఇవన్నీ చక్కగా కలుపుకుందామండి. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి వేపుకుందాము. ఇలా సరిపోద్దండి. మూత అయితే పెట్టేద్దాం. అలా అయితే అయిందండి, మూత తీసి చూసుకుందాం. అవ్వండి, బెండకాయ అయితే మనకు మగ్గిపోయింది, చూడొచ్చండి మీరు కూడా. అవ్వండి, ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు అండి, ఒక 1/2 స్పూన్ అండి. పులుసు కదండి, కొంచెం కారం 2 స్పూన్లు తీసుకుంటాను, పులుసుకి ఎక్కువే పడుతుంది కదండి. దీన్ని ఇలా కలిపేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు నీళ్ళైతే తీసుకుందామండి. అదిగోండి, చింతపండు పులుసు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుంటానండి. విజిల్ పెట్టేసుకుందాం. 2 విజిల్లు అయితే రానిస్తే మనకి కూర అయినట్టేనండి. విజిల్ అయితే పెట్టేస్తున్నాను, కూర మనకి ఉడికిపోద్దండి. విజిల్ అయితే వచ్చిందండి ఒకటే, ఇంకొక విజిల్ రావాలి, చూద్దాం. 2వ విజిల్ కూడా వచ్చిందండి. గ్యాస్ అయితే కట్టేస్తున్నాను నేను. ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుందాం. ప్రెజర్ అయితే పోయిందండి, మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, బెండకాయ పులుసు అయితే మనకి ఇలా రెడీ అయింది. దీన్ని వేసుకొని టేస్ట్ అయితే చేద్దాం.
టేస్ట్ అయితే చూస్తున్నానండి. నేనైతే బెండకాయ పులుసు ఇలాగే చేస్తానండి, ఎప్పుడు చేసినా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాగా వచ్చిందండి. బా కాలిందండి. ముక్క తిందామంటే కాలుతుంది కానండి. ఈ బెండకాయ పులుసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా అక్కని బాగా ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఓకేనా? బాయ్.